వచ్చే ఏడాది ఆర్థిక బడ్జెట్పై ఏపీ ప్రభుత్వం కసరత్తు దాదాపుగా పూర్తయింది. ఆయా శాఖలు ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు అందించే పనిలో ఉన్నాయి. గత బడ్జెట్ల కంటే భిన్నంగా కూటమి సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇవ్వాలని కూటమి సర్కార్ భావిస్తుంది. ఇక కూటమి సర్కార్కు సూపర్ సిక్స్ పెద్ద సవాలుగా మారింది. సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఇరిగేషన్, అమరావతి, గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్లో ఫోకస్ పెట్టనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ తయారీపై ఆర్థిక శాఖ కసరత్తు ఒక కొలిక్కి వస్తుంది. ఇక వచ్చే నెల చివరి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. దీనిలో భాగంగా వచ్చే ఏడాది ఆర్థిక బడ్జెట్పై ఆర్థిక శాఖ కసరత్తు పూర్తి చేస్తుంది. అయితే గత ప్రభుత్వ పాలనలో ప్రవేశపెట్టిన బడ్జెట్లకు భిన్నంగా బడ్జెట్ రూపకల్పన చేయాలని కూటమి సర్కార్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ బడ్జెట్పై సీఎం చంద్రబాబు కసరత్తు చేరున్నారు. ఇక ఫిబ్రవరి 6న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్ భేటీలో బడ్జెట్ తేదీలు ఖరారు చేసే ఛాన్స్ ఉంది. ఆర్థిక బడ్జెట్పై ఏపీ ప్రభుత్వం కసరత్తు దాదాపుగా పూర్తయింది. ఆయా శాఖలు ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు అందించే పనిలో ఉన్నాయి. గత బడ్జెట్ల కంటే భిన్నంగా కూటమి సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇవ్వాలని కూటమి సర్కార్ భావిస్తుంది. కూటమి సర్కార్కు సూపర్ సిక్స్ పెద్ద సవాల్గా మారింది. సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఇరిగేషన్, అమరావతి, గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్లో ఫోకస్ పెట్టనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ తయారీపై ఆర్థిక శాఖ కసరత్తు ఒక కొలిక్కి వస్తుంది. వచ్చే నెల చివరి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. దీనిలో భాగంగా వచ్చే ఏడాది ఆర్థిక బడ్జెట్పై ఆర్థిక శాఖ కసరత్తు పూర్తి చేస్తుంది. అయితే గత ప్రభుత్వ పాలనలో ప్రవేశపెట్టిన బడ్జెట్లకు భిన్నంగా బడ్జెట్ రూపకల్పన చేయాలని కూటమి సర్కార్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ బడ్జెట్పై సీఎం చంద్రబాబు కసరత్తు చేరున్నారు. ఫిబ్రవరి 6న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఇక కేబినెట్ భేటీలో బడ్జెట్ తేదీలు ఖరారు చేసే ఛాన్స్ ఉంది.